జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. మనము కనుక శుక్రవారం రోజున ప్రతి శుక్రవారము కనుక మీరు ఈ చక్కటి మంత్రాన్ని గనక భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకుంటూ మనము ఈ చిన్న మంత్రాన్ని గనక చదువుతూ ఉంటే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు శిష్ట వేసుకొని మన ఇంట్లోని కూర్చుంటారండి. అంటే మనకి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగించి మనల్ని సంపన్నురాలుగా మారుస్తుంది అమ్మవారు అనడంలో సందేహం లేదండి. అంత చక్కటి మంత్రము. ఈ మంత్రము కనుక మనము ప్రతిరోజు చదివితే ఇంకా చాలా మంచిదండి. చిన్న మంత్రము, జస్ట్ మనకు తీరిక సమయంలో అయినా మనం ఈ మంత్రాన్ని వేసుకుంటూ ఉన్నా చాలండి. ఈ మంత్రానికి అంత శక్తి అనేది ఉంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ మంత్రాన్ని కనుక మనము ఎప్పుడు భక్తి శ్రద్ధలతో నిత్యము అలాగా మనము జపిస్తూ ఉంటే మన తీరిక సమయంలో కానీ మన ఖాళీ సమయంలో కానీ మనకు తోచినప్పుడల్లా కూడా మనసులో అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే అమ్మవారు మన ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారండి. అందులో శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన పువ్వులతో, ఎర్రటి పువ్వులతో మనము గనక అలంకరించి గంధం బొట్టులు, పసుపు, కుంకుమలు అమ్మవారికి పెట్టి కుంకుమ పూజ కూడా మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి ఇష్టమైన పాలతో పాయసము, బెల్లం నివేద్యము కానీ మనము పెడితే అసలు అమ్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు అనడంలో సందేహం లేదండి. అమ్మవారికి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకుంటే అమ్మవారు తప్పకుండా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలాగే సుగంధ ద్రవ్యాలు అనేవి మన ఇంట్లో మనం జరుగుతూ ఉండడం వల్ల ఇంటి ముందు అలాగే ప్రతి చోట కూడా శుభ్రంగా ఉంచుకొని సుగంధ వాసనలు మన ఇల్లు జల్లుతూ ఉంటే ఇంకంతకన్నా ఏం కావాలండి మనకి? అమ్మవారే వచ్చేస్తారు. ఇంకా ఆ వాసనకి అమ్మవారే మన ఇంట్లో అలా కూర్చుంటారండి. గడపకి పసుపు పెట్టి ప్రతి శుక్రవారం రోజు గడపను కూడా మనం పూజ చేసుకొని ఇంట్లో కూడా మనం పూజ చేసుకుంటే ఈ మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే అమ్మవారు ఎక్కడికి వెళ్ళరండి. మన ఇంట్లోనే ఉండి మనకన్నా సకల బాధలు కష్టాలని అమ్మవారు చిటికలో మాయం చేస్తారు అనడంలో సందేహం లేదండి. ఇదంతా కూడా భక్తితో, ఆర్తితో, నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. మన మైండ్లో నెగిటివ్ థాట్ ఉంచుకొని పాజిటివ్ వైబ్రేషన్ మనకు కావాలి అంటే జరగదండి. మన ఇంట్లో ఉన్న ఏ చెడు శక్తి అయినా తిరిగిపోవాలి అంటే ఈ మంత్రం రోజు చదువుతూ ఉండండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యం త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యం త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యం త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము మనకి భక్తి శ్రద్ధలతో అమ్మవారు మనతో ఉన్నారని ఒక ఫీలింగ్తో అమ్మవారు మనకు వస్తారు, మన ఇంట్లో ఉంటారు, మనల్ని కాపాడుతారు. మన చుట్టూ అమ్మవారే ఉన్నారు, ఈ ప్రకృతిమయమంతా కూడా అమ్మవారే అని మనం యొక్క సంకల్పంతో మనం భీష్మించుకొని కూర్చొని అమ్మని పూజిస్తూ ఈ మంత్రం చదువుతూ ఉంటే తప్పకుండా మన చుట్టూ మన పక్కనే ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదండి. తప్పకుండా మీరందరూ కూడా ప్రయత్నించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలనేదే మన కోరిక. ఈ చక్కటి మంత్రము అందరికి తెలిసిన మంత్రమే, అందరికీ వచ్చిన మంత్రమైనా సరే మనం పఠించకుండా ఉంటామండి. కాబట్టి ఈ మంత్రాన్ని కనుక మీకు వీలున్నప్పుడల్లా పఠిస్తూ ఉండండి. అమ్మవారిని ఈ మంత్రంతో ధ్యానం చేస్తూ ఉండండి. తప్పకుండా మీ జీవితంలో ఉన్న సకల కష్టాలను కూడా అమ్మవారు మాయం చేసి మీ జీవితంలో అద్భుతాలని, మిరాకిల్స్ని సృష్టిస్తారు అనడంలో సందేహం లేదండి. ఎంతటి నిరుపేద అయినా సరే ధనవంతుడిగా మార్చే ఈ చక్కటి మంత్రాన్ని రోజు కూడా చదువుతూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.